శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం గురించి చెప్తున్నారండి. పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తారు. వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు. ఇతడికి 2 రాశులు ఉంటాయి. ఒకటి మీనరాశి, రెండవది ధనస్సు రాశి. ఇక ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయం 14గా ఉంది, వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 7గా ఉంది, అవమానం 5గా ఉంది. మొత్తానికి వీరు హ్యాపీగానే ఉంటారు. ఆదాయ వ్యయాలను చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. ఇకపోతే గోచారాన్ని లెక్కించే ముందు ప్రధానమైన గ్రహాలనే తీసుకొని లెక్క చేయడం జరుగుతుంది. నాకున్న గణిత జ్ఞానం మేరకు గురువు సంచారం ఎలా ఉంది, శని సంచారం ఎలా ఉంది, రాహు సంచారం ఎలా ఉంది, కేతు సంచారం ఎలా ఉంది విషయం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గురువు 1 సంవత్సర కాలాన్ని శాసిస్తాడు, శని భగవానుడు 2.5 సంవత్సరాల కాలాన్ని శాసిస్తాడు, రాహు 1.5 సంవత్సర కాలాన్ని శాసిస్తాడు, కేతు 1.5 సంవత్సరాల కాలాన్ని శాసిస్తాడు. మిగతా గ్రహాలన్నీ 1 నెల 45 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రధానమైన గ్రహాలను గణితంలో తీసుకొని గోచారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది సంవత్సర కాలాన్ని విశ్లేషించినప్పుడు 1/6/2026 వరకు గురువు 4వ స్థానంలో ఉంటాడు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాని ఆర్థికంగా ఏమీ ఉండదు. అంటే 6వ నెల వరకు మీకు ఆర్థికంగా అంత పెద్దగా ఉండదని చెప్పవచ్చును. అటు తర్వాత నవంబర్ నుంచి జనవరి వరకు 6వ స్థానంలో గురువు ఉంటాడు. దానివల్ల కూడా అంత పెద్దగా ఉపయోగం ఏముండదు. శత్రువుల నుంచి మీకు ఏదైనా బాధలు వస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పోటీ ఉంటే కొద్దిగా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అంత ప్రశాంతతగా ఉండదు. ఇకపోతే అదే జూన్ 6వ తారీఖు నుండి 10వ నెల వరకు, 6వ నెల నుండి 10వ నెల వరకు గుర్తుపెట్టుకోండి, 4 నెలలు మాత్రం గురువు 5వ స్థానంలో ఉంటున్నాడు. అత్యధికమైన ఫలితాలు ఇస్తాడు ఆ మాసాలలో. 6వ నెల నుండి 10వ నెల వరకు మీకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకుంటూ అవుతుంది. ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్న వారికి ఆ మాసంలో మంచి శుభవార్త వింటారు. సంతానం కలగడమో లేక పుత్ర సంతానం కలగడమో విషయం మాత్రం వింటారు. ఇక వివాహ విషయానికి వస్తే గురుబలం కావాలి, వివాహం అవుతలేదని అనుకున్న వారికి మాత్రం ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి 6వ నెల నుండి 10వ నెల వరకు గురుబలం ఉంది. ఆ సమయంలోనే వివాహాలు అవుతాయి. కాబట్టి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీనరాశి వారికి బాగా బాధ పెడుతున్న విషయం ఒకటి ఉంది. అదేమిటంటే జన్మశని నడుస్తుంది. జన్మశని నడుస్తే నీకే కాదు, నాకే కాదు, ఆ సర్వేశ్వరునికైనా తప్పదు. శని భగవానుడు కర్మాచార్యుడు. గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ ఈ జన్మలో మీకు రుణం తీరుస్తాడు. మిమ్మల్ని కర్మబద్ధంగా చేస్తాడు. బట్టలు చింపేసి మీ చెప్పులు అరిగేట్టి చేసి 10 మందిలో పరాభవం చేస్తాడు. కానీ మీలో ఒక జ్ఞానాన్ని కలిగింపచేస్తాడు. దానికి భయపడవలసిన అవసరం లేదు. ఆ సర్వేశ్వరుని ప్రార్థించుకుంటూ శని తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయాలి. లేదా శని మంత్రాన్ని ఉచ్చరించండి. సదా మీరు నెమ్మదిగా ఉండండి. ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి. ఎవరైనా అంగవైకల్యంగా ఉంటే వారికి సహాయం చేయండి. శని చాలా సంతోషిస్తాడు. మీరు ఎన్నో పూజలు చేసి వ్రతాలు చేసిన దానికంటే ఎక్కువగా పేదలకు అన్నదానం చేయండి. తోచినంత సహాయం చేయండి. ఖచ్చితంగా శని సహకరిస్తారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సహాయం చేసిన వారికి శని భగవానుడు చేస్తాడు. ఇది గొప్ప రెమెడీ. చాలా మందికి ఇది లాభం చేకూరింది. చాలా మందికి చెప్పాను. ఇకపోతే రాహు ఈ సంవత్సర కాలంలో 11వ స్థానంలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో రాహు ఉంటే అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏదైనా షేర్ మార్కెట్ బిజినెస్లో కూడా రాహు వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో కూడా ఇది అనుకుంటాము, ఇది అవుతుందో కాదని అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు తకేల్మని మీకు పనిచేసి లాభాన్ని ఆర్జింపజేస్తాడు రాహు. అలాగే అర్ధకాలంలో 12ంట ఉన్నాడు రాహు. దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. ఇకపోతే కేతు మనకు సంవత్సర కాల ఫలితాన్ని శాసించేవాడు కేతు. సంవత్సరన్నర కాలం
ఆరవింట కేతు ఉన్నాడు. ఆరవింట కేతు ఉన్నప్పుడు శత్రువుల నిర్మాణం జరుగుతుంది. మీకు ఎవరైనా ప్రత్యర్థులు కనుక ఉంటే ముందుకు వాళ్ళు వీగిపోతారు. ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి మీకు ఎవరైనా అడ్డుగా ఉండి వారు మీ మాట వినకపోతే ఈ కేతు వల్ల లాభం జరుగుతూ ఉంటుంది. మీకు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు, మానసికమైన ఉల్లాసం ఉంటుంది కేతు వల్ల. పెద్దలను గౌరవింపడం, పెద్దల యొక్క ఆస్తుపాస్తుల యొక్క వివరాలు తెలుసుకొని చాలా సంతోషపడడం, మీ వంశ అభివృద్ధిని మీరు కాంక్షించడం, మీకు ఉన్నతంగా పదవులు దక్కే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సర కాలంలో జన్మశని ఉన్నదని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గురువు సహకరిస్తూ ఉన్నాడు, దాంతోపాటు మీకు రాహు సహకరిస్తూ ఉన్నాడు, దాంతోపాటు కేతు సహకరిస్తున్నాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే జన్మశని నడుస్తున్నది కాబట్టి ఒక శని మంత్రాన్ని కనుక చేసుకోండి. ఖచ్చితంగా మీరు సత్ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే.